శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం. అష్టమి తిథి ఉదయం 8:46 వరకు, తదుపరి నవమి. పూర్వభద్రా నక్షత్రం తెల్లవారుజామున 4:10 వరకు, తదుపరి ఉత్తరాభద్రా నక్షత్రం. విష్కంభ యోగం సాయంత్రం 5:32 వరకు, తదుపరి ప్రీతి యోగం. కౌలవగ్రహణం ఉదయం 8:46 వరకు, తదుపరి వణిజకరణం. నేటి వర్జ్యం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 1:15 వరకు దుర్ముహూర్తం. ఉదయం 8:20 నుండి 9:11 వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 12:35 నుండి 1:26 వరకు అమృత ఘడియలు. రాత్రి 8:42 నుండి 10:12 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవత ఉపాసన గురించి మనం విచారించినట్లయితే, ఈనాడు పూర్వభద్రా నక్షత్రం, అష్టమి తిథి శుక్రవారం. లోకంలో అష్టమి తిథికి ఒక అపవాదు ఉన్నది. అష్టమి అంటే దేనికి పనికిరాదని, అష్టమి అంటే దారిద్ర్యాన్ని ఇస్తుంది అని. కానీ ఇది మనం శాస్త్ర గ్రంథాలను అనుసరిస్తే ప్రయాణానికి మాత్రమే పనికిరాదు. ఎట్లా అంటే అష్టమ్యాం వ్యాధిపీడాచ నవమ్యాం కలహం భవేత్ అని శాస్త్రం చెప్తుంది. కానీ దేవతోపాసనకి, ముఖ్యంగా శక్తి దేవతారాధనకి చాలా విశిష్టమైనటువంటి తిథి అష్టమి తిథి. అందుకే అష్టమి తిథిని ఏమంటారంటే జయతిథి అని కూడా పిలుస్తారు. దుర్గాష్టమి అని మనకి సంప్రదాయంలో ఉన్నది, కాలభైరవాష్టమి అని ఉన్నది. అలాగే కృష్ణుడు జన్మించినటువంటి తిథి కూడా అష్టమి. అందుకే కృష్ణాష్టమి అని మనం వేడుకలు చేస్తాం. ఈ అష్టమి శుక్రవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున దుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గా స్తోత్ర పారాయణ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతాం. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది సర్వం శక్తిమయం జగత్తు. ఈ జగత్తు మొత్తం ఉన్నది ఏమిటి అంటే శక్తి ఉన్నది. అందుకే ఎవడైనా అశక్తుడైతే వాడిని ఏమంటారంటే వీడు శక్తిహీనుడురా అంటారు. అంతేగాని వీడు శైవహీనుడురా, వీడు విష్ణుహీనుడురా అనరు. అందుకే దేనికైనా శక్తి ఉండాలి. అటువంటి శక్తి యొక్క తత్వమే మనకి త్రిమూర్తుల్లో ప్రతిబింబిస్తుంది, త్రిదేవుల్లో ప్రతిబింబిస్తుంది. కనుక అటువంటి శక్తి ఆరాధన ఈ శుక్రవారం నాడు చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందటంతో పాటు మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈ రోజుకి లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలించబోతాడో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా శుభావహంగా ముగింపబడుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో, ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి శుక్రవారం. నక్షత్రం శతభిషం ఉదయం 5:48 వరకు, తదుపరి పూర్వభద్ర. నేటి విశేషం నేడు అనఘాష్టమి పూజ, చండికా పూజ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో రవి, గురు, శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో చంద్ర, శనులు, మీనంలో కుజ, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదానికి ప్రయత్నాన్ని విశేషంగా చేస్తారు. శ్రమ మీద ప్రయత్నానికి సంబంధించిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఇంట బయట చిన్న చిన్నమైనటువంటి పేచీలని తప్పనిసరిగా పొందవలసి వస్తుంది. నియంత్రణ చాలా అవసరం. మాట్లాడే ప్రతి మాటని కూడా ఆచి తూచి మాట్లాడడం అవసరం. కుటుంబంలో ఐకమత్యం కోసం ప్రయత్నాన్ని చేయక తప్పదు. రుణాన్ని ఇవ్వడం, రుణాన్ని తీసుకోవడం రెండూ ఈ రోజుకి సరైనటువంటి అంశాలు కాకపోవచ్చు.
విద్యార్థులు విద్యా ప్రమాణాలని పెంచుకోవడం కోసం చేసిన ప్రయత్నాలన్నీ మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేష లాభాన్ని కలిగేవి కాకపోవచ్చు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తి సౌకర్యం బాగా ఉన్నప్పటికీ కూడా శారీరక అనారోగ్యం కారణంగా వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోలేకపోవచ్చు నేటికి మాత్రం. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం మహాలక్ష్మి. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా ఆనందంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. ఉద్యోగంలో మాత్రం తప్పనిసరిగా ఒత్తిడికి లోను అవుతూ ఉంటారు. అయితే దాన్ని సంతోషంగానే తీసుకుంటారు. కొత్తగా పని నేర్చుకుంటున్నటువంటి ఆనందాన్ని పొందుతారు తప్ప ఒత్తిడిగా భావించరు. వృత్తి మధ్యమంగా ఉంటుంది. వ్యాపార ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఔషధ సేవ మాత్రం తప్పనిసరిగా అనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యవంతులైనటువంటి వారికి ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలే వస్తాయి. కానీ అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి మాత్రం అనుక్షణం మానసిక భయం మరింతగా పెంపొందుతూ ఉండొచ్చు. వ్యాపారం వల్ల వచ్చినటువంటి ఆదాయంలో కొంత ఆదాయాన్ని పెట్టుబడి కోసం పెడదామని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవచ్చు. రుణాన్ని తప్పనిసరిగా ఇవ్వవలసి వస్తుంది బంధువులకో మిత్రులకో. అటువంటి సందర్భంలో తప్పక నియంత్రణ అవసరం. వృషభ రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం భవానీ. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండే స్త్రీజన నిర్లక్ష్య భావంతో ఉండొచ్చు. మాట తొందరతనాన్ని కూడా చూపించవచ్చు. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబంలో ఇంకా విద్యార్థి దశలో కానీ సంతానం ఉన్నట్లయితే వారి విద్యా విధానం మరింత బాగుండే అవకాశం ఉంది. అనారోగ్య పరిస్థితి ఏ వృద్ధులకి అనారోగ్యవంతులకి ఉండదు. ఔషధ సేవ మాత్రం తప్పనిసరిగా చేయవలసిందే. దూరభార ప్రయాణాలు ఏమాత్రము చేయమని చెప్పి నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. అది చాలా మంచిది. ఇంట్లో ఏ విధమైనటువంటి వస్తు నష్టము వస్తు చౌర్యము లేకుండా ఉండేలా తగినంత భద్రతతో ఉండి తీరాల్సిందే. మరో ప్రదేశానికి వెళ్ళేటటువంటి సందర్భంలో తగినటువంటి జాగ్రత్తని భద్రతని ఇంటి విషయంలో పాటించి తీరవలసిందే. మిథున రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం రాజరాజేశ్వరి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య నేటికి 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దదైనటువంటి ఆలోచనని చేస్తారు, కానీ చిన్నదైనటువంటి ప్రయత్నాన్ని మాత్రమే చేస్తారు. వ్యాపార స్థలాన్ని మార్చాలి అని అనుకుంటారు, ఏమాత్రము చేయలేకపోతారు. ఇటీవల కొన్నటువంటి గృహంలోకి మారాలి అని ఆలోచిస్తారు, కానీ మారడం కష్టసాధ్యం కావచ్చు. అలాగే సంగీత వాద్యానికి సంబంధించినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు పురస్కారం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, అయితే అది సిద్ధించకపోవచ్చు. విద్యార్థులు తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసమని ఎంతో కృషిని చేస్తారు, కానీ మధ్యమ ఫలితమే లభించే అవకాశం గోచరిస్తోంది. ఏ ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా మధ్యమ లాభమే కలగడంతో కొద్ది నిరుత్సాహభావాన్ని కలుగుంటారు. అయినా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సర్వ లాభాలని పొందగలిగినటువంటి రోజుగా దీన్ని లెక్కించుకోక తప్పదు. కర్కాటక రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం కాశీ విశాలాక్షి. ఉత్తరం దిక్కు అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరికి అనారోగ్యం కొత్తగా ఏర్పడవచ్చు. భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు, కానీ వైద్యశాలకి పోవలసిన అవసరం రావచ్చు. అనవసరమైనటువంటి చిక్కులు కొన్ని లెక్కల విషయంలో రావచ్చు. ముఖ్యంగా ఏదైనా సంస్థకి అధిపతులైనట్లయితే అది తప్పనిసరి కావచ్చు. ఏదైనా పొరపాటు కానీ జరిగి ఉంటే దాన్ని అంగీకరించడం మంచి తప్ప కాదు అనే తీరుగా వ్యవహరించడం అంత మంచిది కాకపోవచ్చు. న్యాయస్థానం తలుపులు తట్టేంత పరిస్థితిని తెచ్చుకోకుండా రాజీ మార్గాన్ని అవలంబించడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఉండే సంతానం ఎక్కడైనా దూర ప్రదేశాల్లో కానీ ఉద్యోగాలను చేస్తూ ఉంటే వారి ఆరోగ్య స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం అవసరం. ఈ రోజున
ముఖ్యంగా తమ వృత్తి నైపుణ్యాన్ని చూపించాలనేటటువంటి ఆలోచనతో శృతి మీరి ప్రవర్తించడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. సింహరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం అనఘాదేవి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా బలంగా ఉంటారు, ఏ పనినైనా సాధించగలనేటువంటి నమ్మకంతో ఉంటారు, వాద వివాదాలకి పూర్తి దూరంగా ఉంటారు, ఉద్యోగంలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు, తగినటువంటి లౌక్యాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ముఖ్యంగా న్యాయవాద వృత్తి, అలాగే వైద్య వృత్తి, దాంతోపాటు చేతి పనులకు సంబంధించిన వృత్తులు చేసేటువంటి వారికి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది, విశేషంగా ఉండదు. అయినా తప్పక వృత్తిపరమైనటువంటి లాభం కలుగుతుందనే ధైర్యంతో వారు ఉంటారు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి ముడి వస్తువులన్నీ వచ్చినటువంటి కారణంగా వ్యాపారాన్ని విశేషంగా చేయగలిగినటువంటి పద్ధతిలో అమర్చుకుంటారు. ఏర్పాట్లన్నింటినీ సక్రమంగా చేసుకోగలుగుతారు. వాతావరణం అనుకూలించినటువంటి కారణంగా వ్యావసాయికమైనటువంటి ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి. కన్యా రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం కాళిక. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ ఆలోచనతో మాట్లాడతారు, తొందరపాటుతనం లేకుండా ఉంటారు, దుందుడుగు స్వభావాన్ని పూర్తిగా మానుకుంటారు, పెద్దల ప్రతి ఆలోచనని కూడా సరైనటువంటి తీరులో అర్థం చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యకి ఎంతైనా శ్రమ చేస్తూ ఎంతైనా సొమ్ముని ఖర్చు పెడుతూ కనిపిస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరిగేందుకు తగినటువంటి కృషిని చేస్తారు. వ్యాపారం మరింత ఆనందకరంగా ఉండేందుకని అనుభవజ్ఞులైనటువంటి వారితో సంప్రదింపుల్ని చేస్తారు. వ్యాపారాన్ని మరొకటి కూడా చేయాలనేటువంటి ఆలోచనకు వస్తారు, కానీ అది ఫలించే అవకాశం నేటికి మాత్రం ఉండకపోవచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది. అయితే వెంటనే మాత్రం ఉద్యోగాన్ని పొందేందుకు తగిన అవకాశం ఉండకపోవచ్చు. వివాహాది శుభకార్య సూచనలు మాత్రం కనిపించవచ్చు. తులారాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం భ్రమరాంబిక. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య దిశగా ఉండొచ్చు. ప్రయాణాలను చేసేటువంటి సందర్భంలో వాహనపు స్థితిగతుల్ని పరిశీలించుకుని మాత్రమే ప్రయాణించడం మంచిది. పెట్టుబడిని పెట్టేటువంటి సందర్భంలో కూడా ఆ సంస్థ యొక్క స్థితి గతిని అభివృద్ధిని గమనించుకుని చేయడమే చాలా చాలా మంచిది. ఇతరుల మాటని నమ్మడం కంటే స్వయంగా దాని గురించి తెలుసుకుని చేయడం చాలా చాలా ఉత్తమం. నూతనంగా పరిచితులైనటువంటి వారిని నమ్మి మోసపోయే అవకాశం బాగా ఉంది, గమనించుకోగలగాలి. విద్యార్థులు చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పక ఫలించే అవకాశం ఉంది. అయితే మరింత ప్రయత్నాన్ని చేయక తప్పదు. నిరుద్యోగులకి ఉద్యోగ సూచన ఉంది, అయినప్పటికీ కూడా మరింతగా ప్రయత్నాన్ని చేయడం చాలా చాలా అవసరం. సంతానానికి సంబంధించిన అవకాశం గోచరిస్తుంది. శస్త్రచికిత్స ద్వారా కానీ లేదా సహజంగా కానీ కలిగే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎదగాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. వృత్తి విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో కూడా పై అధికారులతో ఏ విధమైనటువంటి విరోధ భావాన్ని కలిగి ఉండకూడదనే నిర్ణయాన్ని బలంగా తీసుకుంటారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయంతో తప్పక కొత్తమైనటువంటి పరికరాలని కొనుక్కుని వృత్తి లాభాన్ని పొందాలనేటువంటి ఊహకి వస్తారు. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారు మరో చోట కూడా వ్యాపార సంస్థని ప్రారంభించాలనే ఆలోచనని చేస్తారు. తప్పక దానికి సంబంధించిన ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు కూడా. ఎవరితోనూ వాద వివాదాలు పడకూడదనే గట్టి నిర్ణయానికి వస్తారు. ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో దాని గురించినటువంటి పొరపాట్లని గమనించి అలాంటి పొరపాట్లని పునరావృతం కాకుండా చేసుకోగలుగుతారు.
ధనురాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం కామాక్షీదేవి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఏ పనిని చేస్తున్నప్పటికీ సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నామా లేదా అనే విషయాన్ని ప్రతి క్షణంలోనూ గమనించుకుని మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచన మధ్యమంగా కాదు విశేషంగా ఉంటుంది. తద్వారా వ్యాపారానికి కావాల్సిన ఇతర పరికరాలని కూడా కొనుక్కోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలనేటటువంటి మోజు పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగా స్వదేశంలోనే వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ గోచరిస్తారు. తాము చేయబోయే ఆలోచనని మొత్తం అంతా కూడా కుటుంబ సభ్యులకు వివరించి వారి అనుమతి మీద మాత్రమే చేస్తూ ఉంటారు. ఇంతకు ముందున్నటువంటి దుర్వ్యసనాన్ని పూర్తిగా మానుకోవడానికి ప్రయత్నం చేసి చాలా వరకు సఫలీకృతులు కాగలుగుతారు. మకర రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం పార్వతీదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. అనుకూలించే అవకాశం కూడా హెచ్చుగా ఉంది. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి జరిగి తీరుతుంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కోసం ముఖ్యులైనటువంటి వారిని సంప్రదిస్తారు. వారు చక్కగా అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థుల విజయాలు మరింతగా ఉంటాయి. తప్పక వారు అనుకున్నటువంటి కళాశాల ప్రవేశం లభించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారాన్ని చేస్తూ ఉండేటువంటి వారితో పాటు నిరుద్యోగులు కూడా ఉత్తమమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. ఉద్యోగం వచ్చిన దానికంటే కూడా వ్యాపారపు దిశగానే వారి ఆలోచనలు ఉండడం గమనించుకోదగినటువంటి అంశం. వృద్ధులు అనారోగ్యవంతులు ఇంట్లో ఉన్నట్లయితే వారి ఆరోగ్య స్వస్థత కోసమని వైద్యశాలకి తీసుకువెళ్తారు. ఏ విధమైన ఇబ్బంది లేదనేటువంటి యథార్థాన్ని తెలుసుకుని చాలా సంతోషాన్ని పొందగలుగుతారు. కుంభరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. ఉత్తరపు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. అదృష్ట సంఖ్య నేటికి 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా నిరుత్సాహంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా అంత ఉత్సాహం అనిపించకపోవచ్చు. ఇంతకుముందు ఎక్కడో పెట్టుబడి పెట్టినటువంటి ఆ సొమ్ము విషయంలో మానసికమైనటువంటి ఖేదంతో ఉంటారు. ఇతరమైనటువంటి పనులన్నింటినీ కూడా మానివేసుకుని ఉద్యోగం మీదే దృష్టిని కేంద్రీకరిస్తారు ఉద్యోగులు. అయినప్పటికీ కూడా అధికారుల ప్రోత్సాహం పెద్దగా ఉండకపోవచ్చు. ఎంత చేసినప్పటికీ కూడా సంతృప్తికరంగా అనిపించినటువంటి అధికారుల దగ్గర పనిచేయడం కంటే వేరు ఉద్యోగాన్ని వెతుక్కోవడం మంచిదనే ఆలోచనకు వస్తారు. అది ప్రస్తుతానికి చేయడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. ఉండేటటువంటి ఇంటిని కానీ వ్యాపార స్థలాన్ని కానీ మార్చాలనేటటువంటి నిర్ణయానికి వస్తారు. అది ఈనాటికి మాత్రం ఏమాత్రం సరికాదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. మీనరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం మీనాక్షీదేవి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. నేటి అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీ కటాక్షం కలిగి ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి నల్ల గురువింద గింజలకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో, అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన కర్పూరం ఉపయోగించి లక్ష్మీ కటాక్షాన్ని ఎలా సులభంగా పొందవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. లక్ష్మీదేవికి గురువింద గింజలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఈ గురువింద గింజలని రాఠీ గింజలు లేదా గూంజీ గింజలు అనే పేరుతో పిలుస్తారు. ఇవి మొత్తం 3 రకాలుగా ఉంటాయి. తెలుపు రంగు, నలుపు రంగు, ఎరుపు నలుపు కలిసిన రంగు, ఇలా 3 రకాలుగా గురువింద గింజలు ఉంటాయి. ఈ 3 రకాలైన గురువింద గింజలలో కూడా నల్ల గురువింద గింజలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం.
కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే శుక్రవారం 11 నల్ల గురువింద గింజలను మీరు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. లక్ష్మీ పూజలో 11 నల్ల గురువింద గింజలను ఉంచి పూజ పూర్తయిన తర్వాత బీరువాలో దాచిపెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లేదా లక్ష్మీ పూజలో ఉంచినటువంటి 11 నల్ల గురువింద గింజలను మీ పర్సులో ఉంచుకున్న, పూజా మందిరంలోనే లక్ష్మీదేవి చిత్రపటం సమీపంలో ఉంచుకున్నా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే, వ్యాపారస్తులు, కొనుగోలుదారులు వ్యాపార సంస్థకు ఎక్కువగా వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే శుక్రవారం రోజు 11 నల్ల గురువింద గింజలు తీసుకొని వాటిని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ వ్యాపార స్థలం గుమ్మం పై భాగంలో ఆ మూటను తగిలించాలి. అలా చేసినట్లయితే జనాకర్షణ పెరుగుతుంది, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే గృహంలో ఉన్నటువంటి సభ్యులకి దృష్టి దోషాలు పోవటానికి, శత్రుబాధల నుంచి బయటపడటానికి కూడా ఈ గురువింద గింజలు విశేషంగా సహకరిస్తాయి. నల్ల గురువింద గింజలు 11 తీసుకొని పైనుంచి కిందకి 3 సార్లు దిగదుడిచి ఆ తర్వాత వాటిని దూరంగా పారేయటం ద్వారా దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. చాలామందికి ధనం వచ్చినా సరే నిలబడదు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సంపాదన ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి, సంపాదించిన ధనం నిలబడటానికి శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రాంతంలో ఒక్క నల్ల గురువింద గింజను తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవతా వృక్షం దగ్గరకు వెళ్ళండి. రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, ఏదైనా దేవతా వృక్షం దగ్గరికి శుక్రవారం ఉదయం 11:30 నుంచి 12 మధ్య ప్రాంతంలో వెళ్ళండి. ఆ దేవతా వృక్షం దగ్గర ఉన్న మట్టిని కొద్దిగా తీసి ఈ ఒక్క నల్ల గురువింద గింజని అక్కడ మట్టిలో ఉంచి మట్టి కప్పి ఆ దేవతా వృక్షానికి నమస్కారం చేసుకొని గృహానికి రండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది, ఆర్థికంగా స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి ఖర్చులు అనేవి నియంత్రణలో ఉంటాయి. అలాగే శుక్రుడికి కర్పూరం అంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. గృహంలో ఉత్తర దిక్కులో కర్పూరం బిళ్ళలు ఉంచినట్లయితే ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుడి అనుగ్రహం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ 2 కర్పూరం బిళ్ళలు ఉంచి వెలిగించినట్లయితే ఇంట్లో నకారాత్మక శక్తి పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కర్పూరాన్ని రాత్రంతా ఆవు నెయ్యిలో ఉంచి మర్నాడు ఉదయం ఆ కర్పూరాన్ని వెలిగించడం ద్వారా కూడా గృహంలో సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు, నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా ముఖ్యమైనటువంటి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కర్పూరం వెలిగించి ఓం హనుమంతాయ నమః అని 11 సార్లు చదువుకొని మీరు కార్యనిమిత్తమై వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో ధనలాభం కలుగుతుంది, ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. కర్పూరానికి అంతటి శక్తి ఉంటుంది. వివాహపరమైన సమస్యలున్నా కూడా 6 కర్పూరం బిళ్ళలు పసుపు కలిపినటువంటి అక్షింతల్లో కలిపి ఆ పసుపు కలిపిన అక్షింతలతో అమ్మవారికి పూజ చేస్తే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇలా ప్రత్యేకమైన పరిహారాలు కర్పూరానికి సంబంధించి పాటించండి, నల్ల గురువింద గింజల పరిహారాలు పాటించండి, లక్ష్మీ కటాక్షం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు హనుమత్ జయంతి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.